పురుషుడైనప్పటికీ స్త్రీ అయినప్పటికీ కూడా పరస్పర ఆకర్షణలేవి అమితంగా ఉండకూడదు. పురుషుడి గురించి కొన్ని విషయాలు చెప్తాడు. వీడు పుట్టడం ఒక అజ్ఞానంలో ఉండిపోయి తన ఇల్లు, తన సంపద, తన వాళ్ళు అనే వ్యామోహంతో ఉంటాడు. ఒక వయసు వచ్చాక వివాహం చేసుకుని భార్యతోనే జన్మంతా అనుకుంటాడు తప్ప ఈ సంసారానికి మూలమైన భగవంతుడి గురించి చర్చ చేయడన్నాడు. భాగవతంలో ఉండే కొన్ని విషయాలు కొంతమందికి మాత్రమే చెప్పదగినవి అని. చక్కగా ఆనందంగా ఉండాల్సిన వాడికి వైరాగ్య బోధలు చేస్తే అయితే విరక్తైనా వస్తుంది, లేకపోతే కోపమైనా వస్తుంది. అందువల్ల కొన్ని విషయాలు మాత్రం ఈ విధంగా చెప్తూ ఉండాలి అన్నారు. ఆడవారు మగవాడిని ఎలా ఆకర్షిస్తారో తెలుసా? అందంతో అనుకుంటున్నావా? కాదు. అందం అనేది మొట్టమొదట చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ప్రతిసారి చూస్తుంటే విసుగ్గా ఉంటుంది. అందంతో ఆడవాళ్ళు పురుషుణ్ణి వశం చేసుకోరట. సేవ అనే ఆయుధంతో వాళ్ళు పురుషుణ్ణి వశం చేసుకుంటారు. అంటే బాగా అలసిపోయిస్తే నీళ్ళు ఇవ్వడం, అలాగే అలసిపోయిస్తే అన్నం పెట్టడం, ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పక్కనే ఉండడం. దీనివల్ల పురుషుడు స్త్రీల చేత ఆకర్షింపబడతాడు. పురుషుడు కూడా అదే విధంగా వాళ్ళ మాయలో ఉంటూ ఉంటాడు. ఇక స్త్రీలు ఎప్పుడు నా భర్త నన్ను పోషిస్తున్నాడు కదా అనేటువంటి భావంలో ఉంటూ ఉంటారు. ఇది సంసారంలో ఉన్నంత వరకు మంచిదే, కానీ ఇందులో పడి భగవంతుణ్ణి మర్చిపోతే మాత్రం ప్రమాదం సుమా. ఎందుకంటే దీనంతటికీ కారణం ఆయనే అని చెప్పాడు.